నమస్తే భారత్ ఆస్ట్రీస్కి స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయసింహన్ ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఫ్రాన్స్లో ఒలింపిక్స్ గేమ్ స్టార్ట్ అయినాయి. ఒక పక్కన దొంగతనాలు, గేమ్ ఆడడానికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా దోచుకోవడము, ఇంకా రేపులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక డెవలప్డ్ కంట్రీలో అంటే అన్ని కంట్రీస్ వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇలాంటి టైంలో ఇవన్నీ జరగడం దీన్ని ఎలా చూస్తారన్న? ఇప్పుడు యాక్చువల్గా ఫ్రాన్స్లో జరుగుతున్న, ప్యారిస్ నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్ ఏదైతే ఉందో, ఈ ఒలింపిక్స్ అనేది ఎంత పెద్ద ఈవెంట్ మనకు అర్థం కావాలి. ఫస్ట్ అసలు మనకు ఇండియాలో జరగట్లేదు. రెండోది మనకి ఇండియాలో క్రికెట్ ఫీవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒలింపిక్స్లో మనకు మెడల్స్ వచ్చే అవకాశాలు కొన్ని క్రీడలలోనే ఉన్నాయి. అంటే బ్యాడ్మింటన్ కావచ్చు, లేదంటే ఇటువంటి వాటిల్లో ఉన్నాయి, హాకీ. కానీ మిగతా వాటిల్లో ఎక్కువ లేకపోవడం వల్ల మనకు ఆ ఫీవర్ లేదు. కానీ ఒలింపిక్స్ అనేది చాలా దేశాలకి పెద్ద పెద్ద, అంటే ఫుట్బాల్ ఉంటుంది. ఇప్పుడు ఫుట్బాల్ ఆడే దేశాలు, అంటే ప్రధానంగా ఫుట్బాల్ ఆడే దేశాలే ఒక 50 ఉంటాయి పెద్ద, అంటే చాలా సీరియస్గా ఫుట్బాల్ని తీసుకొని ఆడే అర్జెంటీనా, యుఎస్ఏ, ఫ్రాన్స్ ఇట్లాంటి దేశాలు, ఇంగ్లాండ్, వీళ్ళు. అయితే ఈ దేశాలన్నిటికీ కూడా ఒలింపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒలింపిక్స్లో క్రికెట్ లేదు కానీ ఫుట్బాల్ ఉంది. సో ఇప్పుడు ఒలింపిక్స్లో మొత్తము దాదాపు అంటే ఎంతమంది పాల్గొంటున్నారు అథ్లెట్స్, చూసే వ్యూవర్స్ కాదు, అథ్లెట్సే 10,000 మంది పాల్గొంటున్నారు. 10,000 మంది. ఇది దేశాలు కూడా చాలా దేశాలు ఉంటాయి ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు. ఈ దేశం ఆ దేశం అని కాదు, చైనా లాంటి పెద్ద దేశం నుంచి మొదలు పెడితే చిన్న చిన్న దేశాల వాళ్ళకు, అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ ఒలింపిక్స్లో పాల్గొంటారు. కాబట్టి ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్యారిస్ వైపు ఉంది దృష్టి. ఎందుకంటే తమ అథ్లెట్స్ అక్కడికి వెళ్ళారు కాబట్టి గోల్డ్ సాధిస్తారా, సిల్వరా, కాపరా, బ్రాంజా అని చెప్పి ఆలోచిస్తూ అన్ని దేశాలు కూడా చూస్తుంటాయి. ఇప్పుడు మనం కూడా అక్కడ పివి సింధు లాంటి మన అథ్లెట్స్ ఉండడం వల్ల ఇండియన్స్ కూడా అంటే ఒలింపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది చూస్తుంటారు. ఇంత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న టైంలో ఫ్రాన్స్ దేశం పరువు మొత్తం తీసేలాగా అధ్వాన్నమైన, అంటే విచారకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఒక పాకిస్తాను, లేదంటే శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి ఒక చిన్న చిన్న దేశాల్లో ఏదన్నా ఈవెంట్ జరిగితే అక్కడ పొరపాటున అల్లర్లు జరుగుతుంటాయి. ఇప్పుడు శ్రీలంక ప్లేయర్లు పాకిస్తాన్కి మధ్య ఒకసారి క్రికెట్ ఆడడానికి వెళ్తే వాళ్ళ మీదనే కాల్పులు జరిగినాయి. వాళ్ళు వస్తున్న బస్సుల మీద కాల్పులు జరిగినాయి. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాలు కాలేదు, అంటే శ్రీలంక క్రికెటర్స్కి ఎవరికి ఇబ్బంది కాలేదు. కానీ ఇక తర్వాత నుంచి పాకిస్తాన్కి ఏ దేశం కూడా క్రికెట్కి వెళ్ళి క్రికెట్ టూర్ చేయాలంటే అసలు భయపడుతున్నారు, పోవట్లేదు. అటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో ఉంటే సహజం అది. ఎందుకంటే ఆ దేశంలోనే ఉగ్రవాదం అనేది ఒక ఇండస్ట్రీ లాగా పెట్టి పోషించుకొని వాళ్ళు చేజేతులాగా చేసుకున్నారు. ఇప్పుడు ఫ్రాన్స్ అనేది ఏంటంటే యూరోప్లో ఇంగ్లాండ్, జర్మనీ లాగా ఫ్రాన్స్ కూడా ఒక పెద్ద దేశము, అంటే ఆర్థికంగా మంచి దేశం. ఇప్పుడు మనకు భారతదేశం ఇంత పెద్దది, సూపర్ పవర్, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నాం కదా. మనకు రఫాల్ విమానాలు కావాలంటే ఫ్రాన్సే ఇచ్చింది. సో ఆయుధాల తయారీలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, చాలా మంది చదువుకోవడానికి కూడా ఫ్రాన్స్కి వెళ్తుంటారు. అన్ని విధాలుగా అమెరికా లాంటి ఒక అగ్రస్థ రాజ్యం, ఎట్లా అమెరికా ఏదైతే ఉందో దాని వరుసలో ఉండే దేశాలు ఇవన్నీ. అటువంటి ఒక ప్యారిస్, అటువంటి ఒక ఫ్రాన్స్ ఈరోజు పరిస్థితి ఏంటంటే అల్లకల్లోలంగా తయారైంది. అసలు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎందుకంటే ఈ మొరాకో దేశం నుంచి చాలామంది ఫ్రాన్స్కి వలస వచ్చేసినారు. కొందరు లీగల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఈ మొరాకో ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడికి వచ్చి ప్యారిస్లో ఉంటున్నారు, ఫ్రాన్స్లో ఉంటున్నారు. కానీ మొరాకో మీద వీళ్ళ అభిమానము, ప్రేమ పోవట్లేదు. పైగా వీళ్ళల్లో చాలామంది కాదు, యాక్చువల్గా మొరాకో అనేది ఇస్లామిక్ దేశం, అది పూర్తిగా ముస్లిం దేశం. సో అక్కడ నుంచి వలస వచ్చే వాళ్ళు కూడా ముస్లింలు ఉంటారు. వీళ్ళకి మతము ప్రధానమైపోతుంది, మొరాకో ప్రధానమైపోతుంది. ఫ్రాన్స్ మీద ఎటువంటి ప్రేమ లేదు, దానికి ఎట్లా ఇది అంటే ఒక అంకిత భావం లేదు, దాని పట్ల ఒక నిబద్ధత లేదు, ఏం లేదనమాట. సో ఫ్రాన్స్లో ఏమైనా జరిగింది అంటే ఈ మొరాకోకు సంబంధించిన వలస వచ్చిన పౌరులు ఎవరైతే ఉన్నారో, లేదా అక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి ఆస్తుల నష్టం చేయడం కావచ్చు, దహనాలు చేయడం కావచ్చు, అల్లర్లు చేయడము, ఇవన్నీ ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగింది. ప్యారిస్లో పెద్ద ఎత్తున జరిగింది. ఒక పెద్ద లైబ్రరీని తగలబెట్టేసినారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు తాజాగా మళ్ళీ జరుగుతుంది ఏంటంటే ఒలింపిక్స్ స్టార్ట్ అవుతున్న సమయంలో మొరాకోకి అర్జెంటీనాకి మధ్యలో ఒక మ్యాచ్ జరిగింది. అందులో ఒక గోల్ విషయంలో ఏదో గొడవ రావడంతో ఈ మొరాకో అభిమానులు అందరూ స్టేడియం మధ్యలో పరిగెత్తుకొచ్చేసింది. అంటే ఆ ప్లేయర్ల భద్రత కూడా ప్రమాదంలో పడింది.
వచ్చేసి నానా రచ్చ చేసిన తర్వాత 2 గంటల సేపు మ్యాచ్ ఆగిపోయి మళ్ళీ మొదలైంది అది. అప్పటికి అర్జెంటీనా వాళ్ళకు మానసికంగా టెన్షన్, అంటే వాళ్ళు అంతమంది మొరాకో అభిమానులు వేలాది మంది వస్తుంటే వాళ్ళకి ప్రాణగండం కదా. సో వాళ్ళు ఆ టెన్షన్లో ఇంకా లాస్ట్ ఓడిపోవాల్సి వచ్చింది మ్యాచ్. అంటే ఫలితాన్ని కూడా ప్రభావితం చేసి అంటే ఫుట్బాల్ ఫెయిర్గా ఆడుకునే అవకాశం లేదనమాట. సరే, ఆ మ్యాచ్ ఏదో అయిపోయింది. తర్వాత ఈ మ్యాచ్ విషయంలో గొడవ జరిగిన కొన్ని గంటల్లోపే మొత్తం ప్యారిస్ మొత్తంలో ఉండే రైల్వే వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం నాశనం చేసేస్తున్నారు వీళ్ళు. అంటే ట్రాక్స్ మీదకి ట్రైన్ రావడానికి అవకాశం లేకుండా, ఒక ట్రైన్ మీద ఒకవేళ ట్రాక్ మీద ట్రైన్ ఉన్నా కూడా మన దగ్గరలా కాకుండా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో, అంటే చాలా స్పీడ్గా వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి ప్యారిస్లో, చాలా అత్యాధునికమైన టెక్నాలజీ ఉంటుంది. వాళ్ళ సిగ్నలింగ్ వ్యవస్థకి పూర్తిగా అన్ని కంప్లీట్గా కంప్యూటరైజ్డ్గా ఉంటాయి. అవి మొత్తం నాశనం అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు అన్నిటి మీద దాడి చేయడం జరిగింది, వైర్లు తెగిపోయేది, ఎక్కడ పడితే అక్కడ వైర్లు తెంపేయడం జరిగింది, రైల్వే ఆస్తులన్నీ ధ్వంసం చేయడం జరిగింది. దానివల్ల ఒక 3-4 రోజుల పాటు మొత్తం ప్యారిస్లో అసలు రైలు కదలడానికి వీల్లేని పరిస్థితి. అందరూ వేరే వేరే కంట్రీస్ నుంచి చూడడానికి కోసమే వెళ్తారు, వాళ్ళు ట్రైన్ లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఒక అంచనా ప్రకారం ఏంటంటే ప్రతి వాళ్ళు కార్లో వెళ్ళరు కదా. సో ఇండియా నుంచే కొంతమంది అభిమానులు వెళ్ళిండ్రు. మన ఇండియాకు సంబంధించిన అథ్లెట్లు పాల్గొనే మ్యాచ్ అక్కడెక్కడో జరుగుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ట్రైన్ వాడదాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. ఈ విధంగా వివిధ దేశాల వాళ్ళు, ఫ్రాన్స్ లో ఉన్న లోకల్స్, వీళ్ళందరికీ కలిపి దాదాపు ఒక 8 లక్షల మంది ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయారని ఒక అంచనా ఉంది. అయితే అంటే ఫ్రాన్స్ దేశ ప్రభుత్వమే అఫీషియల్గా ప్రకటించింది ఏంటంటే, మీరు రైల్వే స్టేషన్స్కి రాకండి, వస్తే మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండొచ్చు, మళ్ళీ దాడులు జరగవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే WTC కూలిపోయినప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి, సడన్గా విమానం వచ్చి గుద్దేస్తే ఆ ఢీకొంటే ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయిన తర్వాత దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించింది. అటు పెంటగాన్ మీద దాడి జరిగింది. ఈ విధంగా ఆ రోజు ఎంతైతే షాక్లో ఉండేనో అమెరికా, ఇప్పుడు ప్యారిస్ పరిస్థితి కూడా అట్లయింది. కానీ ఇక్కడ చేస్తున్నది ఎవరో సీక్రెట్గా పనిచేసే ఉగ్రవాదులు కాదు. ఈ దేశంలో వలసొచ్చి, ఆ ప్యారిస్కు వలసొచ్చి అక్కడ ఉండి, అక్కడ తిండి తిని, అక్కడ గాలి పీల్చుకొని, అక్కడ తమ జీవితం గడుపుతున్న వాళ్ళు అదే దేశానికి నష్టం జరిగేటట్టుగా, అంతర్జాతీయంగా అవమానం జరిగేటట్టుగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళందరినీ పెంచి పోషించింది ఎవరు అంటే ఫ్రాన్స్ పాలకులే. యూరోప్ మొత్తంలో కూడా జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, వీళ్ళందరినీ మైగ్రెంట్స్ని రమ్మని చెప్పి తీసుకొని లోపల తెచ్చి పెట్టుకుంది వీళ్ళే. వీళ్ళు ఏ దేశంలో అయితే పేదరికం ఉందో ఆ దేశానికి ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుంది, కానీ వీళ్ళు అక్కడక్కడి నుంచి అందరినీ తమ దేశంకి వస్తే రమ్మని చెప్పి పిలిచి వాళ్ళకు, అంటే వీళ్ళకు దాంట్లో మన దగ్గర ఎట్లయితే బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాల మీద ఎట్లా మన వాళ్ళకి ఆశ ఉంటుంది, ఓటర్లుగా మార్చుకుందామని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరికీ ఉంది కదా, అదే లాంటి ఫార్ములా అక్కడ కూడా చేస్తున్నారు. వీళ్ళని ఒక ఓట్ బ్యాంక్ లాగా చూస్తున్నారు. ఓట్ బ్యాంక్ లాగా చూసేసరికి ఇప్పుడు మన ప్యారిస్లో జస్ట్ నెల రోజులు కూడా అవ్వలేదు, అక్కడ ఎన్నికలు జరిగితే ఫార్ లెఫ్ట్ గెలిచింది. అంటే విపరీతమైన వామపక్ష భావజాలం ఉన్నట్టు. ఇవి వచ్చిన మైగ్రెంట్స్కి అందరికి ఉద్యోగాలు ఇస్తాము, ఇళ్ళు కట్టిస్తాము, ఇట్లాంటి హామీలు అనమాట. అంటే ఇంకా ఎన్నికల రిజల్ట్స్ వచ్చి కనీసం నెల కూడా అవ్వలేదు. సో అక్కడ గెలిచింది ఎవరు? ఫార్ లెఫ్ట్ గెలిచింది. ఫార్ లెఫ్ట్ అంటే టోటల్గా జాతీయ భావజాలానికి వ్యతిరేకం. అంటే మా బార్డర్స్ ఓపెన్ చేస్తాము, ఎవరైనా లోపల రావచ్చు, ఇక్కడ ఎవరైనా సెటిల్ అవ్వచ్చు, సెటిల్ అయ్యి బాగుపడితే సంతోషమే, కానీ వచ్చిన వాడు సైలెంట్గా ఉండట్లేదు, ఇట్లాంటి అల్లర్లు చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఒలింపిక్స్ జరుగుతున్న సందర్భంలోనే ప్యారిస్లో ఒక ఆస్ట్రేలియన్ యువతిని కొందరు రేప్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా స్థానిక ప్యారిస్ వాళ్ళు కాదు, వాళ్ళు అక్కడ ఉన్న వైట్ పీపుల్ కాదు, లేదంటే ఫ్రాన్స్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వాళ్ళని ఒక అనుమానం ఉంది. కొందరిని అరెస్ట్ చేయడం జరిగింది, అది ఇంకా తేలాలి. అంటే ఎవరు చేశారనేది కన్ఫర్మ్గా రాలేదు, కానీ ప్రాథమిక సమాచారం మాత్రం ఈ శరణార్థుల్లాగా వచ్చిన వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళు ఆఫ్రికాకు చెందిన వాళ్ళు అని చెప్పేసి. ఈ రేప్ సంఘటన ఒక షాకు, రైల్వేకి సంబంధించింది ఒకటి, ఆ గొడవ, ఇదే మళ్ళీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు గొడవ, ఇవన్నీ సీరియస్. అసలు ఎంత సిల్లీ విషయాలు కూడా ఉన్నాయంటే ఒలింపిక్స్ టైంలో, ఒలింపిక్స్ అనేది నేను చెప్పినట్టు 10,000 మంది అథ్లెట్లు వందలాది దేశాల నుంచి వస్తున్నారు. ఇంత పెద్ద ఒక అంతర్జాతీయ కార్యక్రమం జరుగుతున్నప్పుడు, వేడుక జరుగుతున్నప్పుడు, ఈ శరణార్థులు అనొచ్చు, లేదంటే వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ అల్లరి మూకలు వచ్చిన అథ్లెట్స్ మీద దాడి చేసి వాళ్ళ పర్సులు, వ్యాలెట్లు లాక్కుంటున్నారు. వాడు ఏదో వేరే దేశం నుంచి వస్తాడు, దేశం నుంచి వచ్చినది వాడి వ్యాలెట్ లాక్కోవడం. అట్లనే ఒక టీంతో, అంటే ఒక స్పోర్ట్స్ అథ్లెట్స్ టీంతో వచ్చిన ఫిజియోథెరపిస్ట్ ఉంటాడు కదా, ఆయన దగ్గర ఉండే యంత్రాలు లాగేసుకుంటున్నారు. అంటే
ట్రీట్మెంట్ మసాజ్ చేయడానికి ఇచ్చే ఉండే ట్రీట్మెంట్ ఉంటుంది కదా, అవన్నీ లాక్కోవడము, అట్లనే వాళ్ళు వస్తున్న బస్సు మీద పెద్ద పెద్ద రాళ్ళు ఇసరడము, అంటే ప్రాణాలు పోయే అవకాశం ఉంది, లేదంటే సీరియస్ గా గాయపడవచ్చు. వాళ్ళందరూ ఎవరు ఫ్రాన్స్ దేశ పౌరులు కాదు, వివిధ దేశాల అథ్లెట్స్. ఇంకోటి వాళ్ళు ఇప్పుడు అర్జెంటీనా ఫుట్బాలర్స్ అంటే ఆ దేశంలో వాళ్ళకి ఎంత క్రేజ్ ఉంటుంది, వాళ్ళకి ఎవరికన్నా ఏమన్నా జరిగితే ఎవరు సమాధానం చెప్పాలి? ఫ్రాన్సే చెప్పాలి, ఈ అల్లరిముఖాలు సమాధానం చెప్పవు కదా. అట్లా అంటే ఒక పెద్ద ప్రమాదకరమైన స్థితిలోకి ఫ్రాన్స్ అయితే జారిపోయింది. ఇదే పరిస్థితి ఇంగ్లాండ్లో ఉంది, మన జర్మనీలో ఉంది. ఇవన్నీ అంటే మొత్తం యూరోపియన్ దేశాలు అన్నిట్లలో కూడా ఒక రకమైన భయాందోళనకరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కావచ్చు, లేదంటే లెక్కపత్రం ఏం లేకుండా వాళ్ళని అందరినీ లోపల రానివ్వడం కావచ్చు, ఇవన్నీ జరగడం వల్ల ఇప్పుడు దాని ప్రభావం కనిపిస్తుంది. ముందు ముందు మరింత తీవ్రంగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీలో కంప్లీట్గా వాళ్ళ కల్చర్, ప్యారిస్ కానీ ఫ్రాన్స్ కానీ ఆ కల్చర్ చూపించడం పక్కన పెట్టేసి ఈ వోక్ కల్చర్ మొత్తం అంతా చూపించడము. ఇప్పుడు ఈ వోక్ కల్చర్ అనే మన దగ్గర భారతదేశంలో సెక్యులరిజం ఎట్లయితే పెద్ద సమస్య అయిందో, అంటే మన దగ్గర బీజేపీ కాకుండా మిగతా అన్ని పార్టీలకు ఉన్నది పరిస్థితి ఏంటి? ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూడా ఈ మధ్య మొదలు పెట్టేసింది. అన్ని మతాలు సమానమే, అందరూ సమానం, సంతోషం. అది థియరీగా ఉన్నంత వరకు ఏం కాదు. కానీ ఎప్పుడైతే ఓటర్లని ప్యాంపర్ చేయడం మొదలు పెడతాం, సంతుష్టీకరణ చేయడం మొదలు పెడతారో వాళ్ళు ఏం చేసినా వెనకేసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు మమతా బెనర్జీ బెంగాల్లో జరుగుతున్నది ఏంటి? అసలు పబ్లిక్లో తాలిబాన్ స్టైల్లో న్యాయం చేస్తున్నారు. ఎవరిని పడితే వాళ్ళని, అంటే బిలో 20 ఉండే అమ్మాయిని కాళ్ళు చేతులు పట్టుకొని ఆమె మీద అంటే కట్టెతో కొట్టడం, వీడియోస్ అన్ని వైరల్ అవుతూనే ఉన్నాయి. స్త్రీలని కూడా హింసించే స్థితికి వచ్చింది. పురుషుల పరిస్థితి అయితే చెప్పేదే లేదు. అట్లనే పిల్లల పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. ఇది ఇండియాలో సెక్యులరిజం పేరుతోని మైనారిటీ సంతుష్టీకరణ, లేదంటే అక్రమంగా బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు వీళ్ళ విషయంలో జరుగుతున్నట్టు యూరోప్లో, అమెరికాలో జరుగుతుంది. ఏంటంటే ఒక వర్గం మొత్తము ప్రతిదాన్ని, యాక్చువల్గా వోకిజం అంటే మన దగ్గర ఇంకా కొంతమందికి తెలియకపోవచ్చు. ఏంటంటే వోక్ అంటే లేవడం, అవేకనింగ్ అంటాం కదా. పడుకున్న వాడు లేవడాన్ని మనం వోక్ అంటాం. ఈ వోక్ కల్చర్ అంటే ఏంటంటే నేను ఇప్పుడే నిద్ర లేచిన అన్నట్టు ఉంటారు ఈ బ్యాచ్ మొత్తం. వీళ్ళకు ఇప్పుడు నిద్ర మేలుకైంది కాబట్టి వీళ్ళు ఏం చెప్తారంటే, అగో వాడిని బ్లాక్ అన్నావా, బ్లాక్ అంటే తప్పు, లేదు అంటే అనొద్దని కాదు, వాడిని అవమానించాలని నేను కూడా చెప్పట్లేదు. బ్లాక్ వాడు కూడా మనతో సమానము, వైట్, బ్లాక్, బ్రౌన్ అందరు సమానమే. మనం కూడా ఇప్పుడు ఇండియన్స్ ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్తే మనం కూడా వలస వెళ్ళిన వాళ్ళం కదా, లీగల్గా వెళ్ళాలి. ఇల్లీగల్గా వచ్చిన వాడు రకరకాల కారణాలు, ఒకరికి మత పిచ్చి ఉండొచ్చు, లేదంటే రంగు విషయంలో ఇది ఉండొచ్చు, లేదంటే కామం ఎక్కువైపోయి పిచ్చి వేసాలి, అంటే లైంగిక చేష్టలు చేయొచ్చు. ఇవన్నీ రకరకాల క్రిమినల్ యాక్టివిటీస్ ఉంటాయి. అన్నిటినీ వోకిజం కింద తోసేస్తున్నారు వీళ్ళు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అని పోయినసారి పెద్ద గొడవైంది కదా జో బైడెన్ ఎన్నికప్పుడు. ఇప్పుడు ఈసారి ఏం లేదు. మరి ఎందుకు లేదు అంటే సడన్గా మరి బ్లాక్స్కి రెస్పెక్ట్ వచ్చేసిందా అంటే రాదు. వీళ్ళు అవసరాన్ని బట్టి వాడుకుంటారు అనమాట. ఇప్పుడు మన దగ్గర కిస్ ఆఫ్ లవ్ అని ఆ మధ్య ఒకసారి జరిగింది. పబ్లిక్లో కిసులు పెట్టుకోవడం, సరే పెట్టుకున్నారు. మగవాళ్ళు కిస్ చేసుకోవడం, ఆడవాళ్ళు కిస్ చేసుకోవడం. దీంట్లో అంటే వికృత చేష్టలు, లేదంటే సమాజం ఒప్పుకోనివి, లేదంటే వాళ్లకు నచ్చినప్పటికీ అది ప్రైవేట్లో చేసుకోవాల్సిన పని పబ్లిక్. ఇప్పుడు ఎల్జీబీటీక్యూని వ్యతిరేకించడం అనేది లేదు. యాక్చువల్గా ఎల్జీబీటీక్యూని చాలా దేశాలు, అమెరికా లాంటి దేశాల్లో లేకపోతే యూరోప్లో లీగల్గా ఒప్పుకునే దేశాలు ఉన్నాయి, లీగల్గా ఒప్పుకోని దేశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు సమాజంలో కనిపిస్తే రాళ్లతో కొట్టేసే పరిస్థితిలా, అంటే ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నట్టు, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఉన్నట్టు అక్కడ ఏం లేదు. కానీ ఉన్న స్వేచ్ఛని ఇంకా దుర్వినియోగం చేద్దామన్నమాట. అంటే పబ్లిక్లోకి చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ ముందరే వీళ్ళన్ని వికృత చేష్టలు చేయడము, ఇటువంటివన్నిటిని కూడా వోక్ కల్చర్ అని చెప్పడం మొదలుపెట్టింది అనమాట. ఇప్పుడు అమెరికాలో కూడా డెమోక్రాట్స్ వోక్ కల్చర్కి అనుకూలం, ట్రంప్ లేదా రిపబ్లికన్స్ వీళ్ళందరూ వోక్ కల్చర్కి వ్యతిరేకం. ఈ వోక్ కల్చర్కి అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య తీవ్రంగా పోరు జరుగుతుంది. ఇప్పుడు ఇటలీ ప్రధానమంత్రి ఉంది కదా మెలోని, ఆమె రైట్ వింగ్, ఆమె కూడా ఇవన్నిటికీ వ్యతిరేకంగా ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చింది. కొంతవరకు ఇటలీలో మార్పు కనిపిస్తుంది. కానీ ఒకేసారి ఏం చేయలేరు. ఇక్కడ మోడీ అయినా ఏం చేయలేరు, అక్కడ మెలోని అయినా ఏం చేయలేరు. ఇంకో దగ్గర ఎంత పెద్ద రైట్ వింగర్ వచ్చినా సరే వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు వీళ్ళదే నడుస్తుంది. ఈ వోక్ కల్చర్ ఇంకొక పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే యూనివర్సిటీల్లో
విద్యార్థులు చదువు సంధ్యలు మానేసి పాలస్తీనాకు సపోర్ట్ చేసే బ్యాచ్ కొంతమంది, లేదంటే ఎక్కడో ఏదో జరుగుతుంది, వీళ్ళు యూనివర్సిటీలో గొడవ మొదలు పెడతారు. ఈ గొడవకి దేశం ఇప్పుడు ఇండియాలో ఇజ్రాయెల్ పాలిస్తీనా యుద్ధం మీద ఇండియన్ యూనివర్సిటీలో గొడవ చేస్తే ఇండియన్ ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? ఏం చేయలేదు. ఏమన్నా అంటే నువ్వు ఖండించాలి అంటారు. ఖండిస్తారు, కానీ అంతర్జాతీయంగా దౌత్యపరమైన అనేక సమస్యలు ఉంటాయి. మనకి ఇజ్రాయెల్తో దీంతో మన పాలస్తీనాతో ఇద్దరితో సమానమైన సంబంధాలు ఉన్నాయి. రష్యా యుక్రెయిన్తో కూడా ఈక్వల్ ఇది ఉన్నాయి మనకి. సో మనం తటస్థంగా ఉండాలి. అట్లా తటస్థంగా ఉండొద్దు, మేము చెప్పినట్టు పాలస్తీనాకు సమర్థించాలి అని వీళ్ళ ఒత్తిడి. ఇట్లాంటి ఒక లాబీ మొత్తం ఇప్పుడు ప్యారిస్లో కూడా దాపురించేసింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, చాలా అంటే మీమ్స్ వస్తున్నాయి, వీడియోస్ వస్తున్నాయి. లాస్ట్ 2019లోనో అక్కడ అంతకు ముందు జరిగిన ఒలింపిక్స్లో యూరోపియన్ కల్చర్ కనిపించేది. యూరోపియన్ కల్చర్ కనిపించే విధంగా ఆ షో కానీ అంటే ఓపెనింగ్ సెరమనీ జరిగేది. ఆ డ్రెస్ విధానం కానీ అవన్నీ కనిపించాయి. ఈసారి అవి ఏమి లేవు, పూర్తిగా వోక్ కల్చర్ అనమాట. ఎల్జీబీటీక్యూని సమర్థిస్తున్నామని చెప్పుకోవడనే తాపత్రయమే తప్ప దేశ సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రదర్శించిన దాఖలాలు ఎక్కడ లేవు. ఇక్కడ సమస్య ఎల్జీబీటీక్యూకి వ్యతిరేకమా అనేది కాదు, అనుకూలం వ్యతిరేకం అనేది ఆ దేశంలో ఉన్న రూల్స్ని బట్టి ఉంటుంది. ప్రజాస్వామ్య దేశాల్లో ఎవరు కూడా ఎల్జీబీటీక్యూని వ్యతిరేకించే అవకాశం ఉండదు, వాళ్ళ మీద దాడులు చేసే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఉన్న స్వతంత్రాన్ని విపరీతంగా వాడుకుంటున్నాం. అదే రాచరికమో డిక్టేటర్షిప్ ఉండే చెక్కటి ఇట్లాంటివన్నీ జరగవు. రష్యాలో పుతిన్ ఉంటాడు, అక్కడేం కుదరదు. సౌదీ అరేబియాలో రాజు ఉంటాడు, అక్కడేం కుదరదు. ఇరాన్లో ఉండే ప్రభుత్వం దగ్గర, చైనాలో ఎక్కడ ఉండదు. ఇండియా, అమెరికా, ఫ్రాన్స్ ఇక్కడ మాత్రం ఈ అడావుడి మొత్తం ఉంటుంది అనమాట. అని అలాగే కార్గిల్ విజయ్ దివస్ 25 years కంప్లీట్ చేసుకుంది ఈ ఇయర్తో. దీని మీద మోడీ గారు కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. అట్లనే ఒక టన్నల్ని కూడా ఓపెనింగ్ చేశారు అదే రోజు. దీని గురించి వివరించండి. జూలై 26 తేదీన కార్గిల్ యుద్ధం ముగిసింది. పాకిస్తాన్ ఓటమి అంగీకరించి తన సైన్యాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోయింది. కార్గిల్ కొండలు మొత్తం మన చేతికి వచ్చినాయి. టైగర్ హిల్స్ కావచ్చు, మిగతా అన్ని కొండలు కూడా మన చేతికి వచ్చినాయి. సో ఆ విధంగా ఒక చరిత్రలో గొప్ప విజయం మనము చేసినాము. అంటే విషాదకరం ఏంటంటే ఒక 520 పైన సైనికుల ప్రాణాలు పోయినాయి. మనకి 1300 మంది కంటే ఎక్కువ మంది గాయపడ్డారు సివియర్గా. ఇవన్నీ జరిగి మొత్తానికి మనం అంటే కొండ పైన 18,000 అడుగులు 15,000 అడుగుల పైన ఉగ్రవాదులు పాకిస్తాన్ సైనికులు ఉండి పైనుంచి కాలుస్తుంటే మన సైనికులు తట్టుకొని ఎదురుపోయి కొండల్ని అంటే ఏదైతే ఆక్రమించుకున్నారో దాన్ని మనం మళ్ళీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం మన వీర జవాన్లు కావచ్చు, లేదంటే ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరూ చేసిన సాహసము, వీళ్ళందరూ చేసిన త్యాగానికి గుర్తుగా మనం విజయ్ దివస్ చేసుకుంటాం. అది 25 years పూర్తయింది. అయితే ఈ 25 years పూర్తయిన సందర్భంగా లద్దాఖ్ ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో మాట్లాడుతూ అగ్నివీర్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అగ్నివీర్ గురించి కూడా ఏమన్నారంటే, అగ్నివీర్ ఎందుకు ఉద్దేశించింది, రాహుల్ గాంధీ అండ్ టీము రకరకాల దుష్ప్రచారం చేస్తుంది, అగ్నివీర్లో చనిపోయిన వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వరు అని కూడా రాహుల్ గాంధీ డ్రామా నడిపాడు. కానీ రాహుల్ గాంధీ చెప్పిన తప్పని ప్రూవ్ అయింది. చనిపోయిన అగ్నివీర్లో ఉండి చనిపోయిన వాళ్ళకి దాదాపు ₹1,00,00,000 వస్తాయి, ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆర్మీ వాళ్ళు కూడా ప్రూఫ్ చూపించారు. అయితే నార్త్ ఇండియా మొత్తంలో ఈ అగ్నివీర్ని అడ్డం పెట్టుకొని ఇండి కూటమి వాళ్ళు ఏం చేస్తున్నారంటే 4 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు అగ్నివీర్గా వాడుకొని ప్రభుత్వం మీ వాడిని వదిలేస్తుంది రోడ్డు మీద, పూర్తి ఫుల్ టైం జాబ్ కావాలి సైన్యం అని చెప్పి రెచ్చగొడుతున్నారు. ఫుల్ టైం సైన్యం పెట్టుకుంటే ఏమవుతుంది అనే దానికి సమాధానంగా మోడీ ఈ కార్గిల్ 25 ఏళ్ల కార్యక్రమం పూర్తి చేసుకున్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నప్పుడు చెప్పడం జరిగింది. వరల్డ్ వైడ్గా ఉన్న ఆర్మీస్ ఏవైతే ఉన్నాయో అమెరికా, ఇజ్రాయెల్ లేకపోతే ఇట్లాంటి దేశాలు, అంటే ఆర్మీ అనేది శారీరకంగా కష్టపడాల్సిన ఇది. అంటే అదేదో సీఏ చదువుకొని లెక్కలు చూసుకోవడం లాంటిది కాదు. శరీరం బలంగా దృఢంగా ఉండాలి, ఫుల్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి అండ్ యంగ్ ఉండాలి. సో ఇప్పుడు 35 ఏళ్ల వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు యుద్ధం చేయాలంటే చాలా కష్టం. అట్లా కాకుండా బిలో 25 వాళ్ళు లేదంటే బిలో 30 వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అయితే యంగ్ ఉంటారు. ఆ లెక్కలను చూసినప్పుడు ప్రపంచ సైన్యాలన్నిట్లలో
సగటు వయసు ఎంతైతే ఉందో దానికంటే భారతదేశంలో ఉన్న సగటు సైనికుడి వయసు ఎక్కువ ఉంది. అంటే మన యావరేజ్గా మన సైనికులు మిగతా వాళ్ళతో పోలిస్తే ఏజ్డ్ ఉంటున్నారు. అంత మాత్రం చేత మన ఇండియన్ సైనికులకు శక్తి లేదని కాదు. మన యుద్ధం ఇప్పుడే మనం కార్గిల్లో గెలిపించింది ఎవరు? మన సైనికులు. మన సైనికుల సత్తా మీద డౌట్ లేదు, కానీ మనం మెరుగుపడాల్సిన అవసరం ఉంది. యుద్ధం ఎప్పుడన్నా వస్తే అన్ని విధాలుగా మనం రెడీగా ఉండాలి. ఆయుధాలు ఉంటే సరిపోదు, ఆయుధాలను వాడగలిగే శక్తివంతులైన సైన్యం కూడా ఉండాలి. ఈ సైన్యము వయసు పెరిగిపోకుండా చూసుకోవాలి. అందుకని అగ్నివీర్ని పెట్టి 25 ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకొని వాళ్ళలో బెస్ట్ ఎవరైతే సైనికులు ఉంటారో వాళ్ళని ఫుల్ టైం తీసుకొని మిగతా వాళ్ళకి బయట చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్తో సమానమైన అంటే వాళ్ళు బయట వచ్చినాక వేరే రంగాల్లో వాళ్ళకి ఇది ఉండడము, అట్లనే పెద్ద ఎత్తున డబ్బు తీసుకొని వస్తారు వాళ్ళు. అంటే రిటైర్మెంట్ అయితే ఎట్లా డబ్బులు వస్తాయో ఆ విధమైన కొన్ని అంత ఎక్కువ కాకుండా లక్షలు కాకున్నప్పటికీ వీళ్ళు చేసిన 4-5 ఏళ్ల సర్వీస్కి సరిపడా డబ్బులు వస్తున్నాయి. అట్లనే కర్తవ్యంలో ఉన్నప్పుడు అంటే డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరైనా చనిపోతే కూడా ₹1,00,00,000 పైన డబ్బులు ఇచ్చే ఇన్సూరెన్స్ కానీ అవన్నీ ఉన్నాయి. ఇటువంటి అన్ని ఆలోచించి పెట్టిన అగ్నివీర్ మీద ఇండి కూటమి దుష్ప్రచారం చేస్తుంది. దీని మీద నరేంద్ర మోడీ కార్గిల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిల్వర్ జూబ్లీ చేసుకున్న సందర్భంగా కామెంట్ చేయడం జరిగింది. దాని మీద అపోహలు భ్రమలు పెట్టుకోవద్దని ఆయన అపీల్ చేయడం జరిగింది. ఇక రెండోది ఏంటంటే 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక టనల్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ లద్దాఖ్లో. ఇది దాదాపు 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ టన్నల్ ఎందుకు చేస్తున్నారంటే టన్నల్ ప్రారంభోత్సవం కాదు, ఇది టన్నల్ నిర్మాణానికి ప్రారంభోత్సవం, శంకుస్థాపన లాంటిది అని చెప్పొచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టన్నల్ చేయాలంటే ఏంటి, మనము ఒక కొండని తొలిచి దాని లోపల నుంచి గుహలాగా చేయాలి. సో టన్నల్ అంటే అదే కదా, సొరంగం. ఈ సొరంగం చేయాలంటే బ్లాస్ట్లు అవసరం అవుతాయి. సో మోడీ చేసింది ఏంటంటే డిజిటల్గా బ్లాస్ట్ చేశారు అనమాట. ఈయన బటన్ నొక్కగానే అక్కడ బ్లాస్ట్ జరిగింది. సో డిజిటల్గా చేశారు అక్కడ, మోడీ అక్కడికి వెళ్ళి కాకుండా. సో ఆ నిర్మాణం మొదలైంది. అతి త్వరలో దాన్ని అంటే కొంత టైం పడుతుంది, అంత ఎత్తు మీద చేయాలి కాబట్టి ఆ టన్నల్ నిర్మాణం పూర్తి అయితే జరగబోయేది ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తు మీద ఉన్న టన్నల్ అనమాట. హైయెస్ట్ టన్నల్ ఇన్ ద వరల్డ్ అవ్వబోతుంది. 4.1 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది అది. ఇది దీనివల్ల లాభం ఏంటి అంటే ఇప్పుడు కార్గిల్ ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి అంటే కుట్రపూరితంగా వచ్చి ఆక్రమించేసుకున్నారో, వాళ్ళు ఎందుకు ఆక్రమించుకున్నారు 1999లో అంటే కార్గిల్ అనే ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకుంటే మనకి సియాచిన్కి మధ్య కనెక్టివిటీ పోతుంది. ఓకే. సో ఆ ప్రాంతాన్ని వాళ్ళు లాక్కోవడం కోసం కార్గిల్ని మన నుంచి బ్రేక్ చేసేస్తున్నారు అనమాట. అటువంటి పరిస్థితులు ముందు చైనా వల్ల కానీ పాకిస్తాన్ వల్ల కానీ రావద్దని ఇటువంటి టన్నల్ కావచ్చు, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తుండడం మోడీ సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా ప్రాముఖ్యతనిచ్చి చేస్తుంది. ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం కావచ్చు, అస్సాం కావచ్చు, అంటే చైనాతో బార్డర్ ఉన్నవి, పాకిస్తాన్తో బార్డర్ ఉన్న దగ్గర రోడ్లు, సొరంగాలు, బ్రిడ్జిలు. ఈ మధ్య కాలంలోనే కాశ్మీర్లో అతిపెద్ద ఆర్చ్ ఇది ఉండేది, మనం అంటే ఆర్చ్ షేప్లో ఉండే ఒక బ్రిడ్జ్ నిర్మించింది మన వాళ్ళు. అంటే ఇటు అటు పర్వతాలు ఉండి మధ్యలో లోయ ఉంటుంది, అక్కడి నుంచి ట్రైన్ వెళ్తుంది అనమాట. అది కూడా ప్రపంచంలో అతిపెద్దది, అంటే అత్యంత పొడవుగా ఉండేది అనమాట. ఇటువంటి అత్యంత సాహసోపేతమైనవి, అత్యంత ఖర్చుతో కూడుకున్నవి, అత్యంత ప్రధానమైనవి. ఇప్పుడు అవన్నీ ఎందుకు చేయాలి అంటే ఎప్పుడైనా యుద్ధం వస్తే మన వాహనాలు అటు ఇటు తిరగాలంటే మనకి బ్రిడ్జులు కావాలి, సొరంగాలు కానీ ఇవన్నీ ఉండాలి. సో కార్గిల్ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మోడీ మరోసారి దేశం కోసము మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం విషయంలో అస్సలు వెనక్కి తగ్గేది లేదని మరీ నిరూపించుకున్నారు. అంటే ఈసారి 240 సీట్లే వచ్చినాయి, ప్రభుత్వం పొత్తుతో నడుస్తుంది, ఎన్డీఏకి పూర్తి మెజారిటీ లేదు, బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు, కాబట్టి వెనక్కి తగ్గుతారేమో అంటే అటువంటిది ఏం లేదు. కాశ్మీర్ విషయంలో కావచ్చు, చైనా పాకిస్తాన్తో ఉన్న బార్డర్స్ విషయంలో కావచ్చు, దేశ భద్రత తర్వాతే ఏదైనా అనే విషయాన్ని మళ్ళీ మోడీ ఒకసారి స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగా మోడీ 1999లో ఏం చేస్తున్నారనే ఒక ఆసక్తి చర్చ కూడా ఈ వారంలో జరిగింది. కార్గిల్ యుద్ధం జరుగుతున్నప్పుడు మోడీ గుజరాత్ సీఎం కాదు, దేశ ప్రధాని కూడా కాదు, అప్పుడు వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు. మరి మోడీ ఏం చేస్తున్నారు 1999 కార్గిల్ వార్ టైంలో అంటే ఈయన జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున. రెండోది అప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు మోడీ. సో అంటే పార్టీ పదవిలో మాత్రమే ఉన్నారు, ఈయన పాలనలో లేరు. అప్పుడు గుజరాత్ సీఎంలో కాదు, ఢిల్లీలో కూడా ఆయనకు ఎటువంటి పదవి అంటే ప్రభుత్వంలో లేరు ఆయన. సో పార్టీ తరఫున ఉండి కూడా ఎవరైతే గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నైతికంగా మద్దతు ప్రకటించి
భారతదేశ ఆర్మీతో 1999లో కూడా మోడీ ఇంటరాక్ట్ చేయడము, వాళ్ళ పక్క నుండి అన్ని సమస్యలు అడిగి తెలుసుకోవడము, వాళ్ళ కుటుంబాలకు కూడా భరోసా ఇవ్వడం, ఇవన్నీ చేయడం జరిగింది. ఆ ఫోటోలు కూడా గూగుల్లో అండ్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. అండ్ అలాగే మోదీ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక దాని గురించి బ్యాన్ ఎత్తివేసేసారని చెప్పి విన్నాము. దాని గురించి చెప్పండి. మోడీది అంటే నిజానికి నిర్ణయం చాలా ఎర్లీగా తీసుకోవాల్సింది, కానీ మొత్తానికి ఆలస్యంగా అయినా సరే మంచి నిర్ణయము. అంటే ఆర్ఎస్ఎస్ని అభిమానించే వాళ్ళకి కావచ్చు, జాతీయవాదులకు కావచ్చు, హిందుత్వవాదులకు కావచ్చు, అందరికీ ఆనందం కలిగించే విషయం, సంతృప్తి కలిగించే విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది దేశ స్వతంత్రానికి ముందే పెట్టడం జరిగింది. మన హెడ్గేవర్జీ, డాక్టర్ జీ అంటారు, హెడ్గేవర్జీ పెట్టడం జరిగింది. ఆయన కేశవ్ బలిరామ్ హెడ్గేవర్ అనే అతను గురూజీ డాక్టర్జీ దాదాపు 1920s అప్పుడే పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి కూడా త్వరలో ఏమంటారు 100th ఇయర్ రాబోతుంది, అంటే సెంచరీ పూర్తి చేసుకోబోతున్నారు. సో ఇటువంటి సుదీర్ఘమైన ఒక శతాబ్ద కాలం చరిత్ర ఉన్న ఆర్ఎస్ఎస్ అనేది ఎన్నో ఎడదొడుకుల్ని చూడడం జరిగింది. స్వతంత్రం రాకముందు బ్రిటిషర్లు ఎప్పుడు ఆర్ఎస్ఎస్ మీద అనుమానంగా ఉండడము అది సహజం, ఎందుకంటే వీళ్ళు దేశభక్తులు, బ్రిటిషర్లకి దేశభక్తులు అంటే భయం ఉండడం అనేది సహజం. కానీ విచిత్రంగా నెహ్రూ కాలం వచ్చిన తర్వాత, నెహ్రూ పాలన మొదలైన తర్వాత అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్కి కష్టాలు తప్పలేదు. గాడ్సే మహాత్మా గాంధీని చంపినప్పుడు ఆ అసాసినేషన్ తర్వాత వెంటనే ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టడం జరిగింది. అప్పుడు వల్లభాయ్ పటేల్ మన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయననే పెట్టడం జరిగింది. అయితే మళ్ళీ వీళ్ళ ప్రమేయం ఏం లేదు దాంట్లో అని తెలిసినప్పుడు వల్లభాయ్ పటేల్ తీసేయడం కూడా జరిగింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకా 2 సార్లు ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టడం జరిగింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో కూడా పెట్టడం జరిగింది. అయితే ఎవరైతే ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించారో తర్వాత అదే కొత్త నెహ్రూ కావచ్చు ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ యొక్క సత్తా ఏంటి ఇవన్నీ గుర్తించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి రిపబ్లిక్ డే పరేడ్లో కవాతు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా 1965 వార్ అప్పుడు చాలా దేశసేవ చేయడం జరిగింది. అంటే పోలీసులు, సైన్యం అందరూ యుద్ధం కోసం వెళ్ళిపోవడంతో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కావచ్చు, లేకపోతే ఆహారము తీసుకెళ్లి సైన్యానికి ఇవ్వడం కావచ్చు, ఆహారాలను తరలించడం, అంటే సైన్యానికి అవసరమైన కంపల్సరీ థింగ్స్ ఏవంటే నిత్యావసరాలు వాటిని, మెడిసిన్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా చాలా ఆర్గనైజ్ చేసింది ఆర్ఎస్ఎస్. ఈ విధంగా సామాజిక బాధ్యతని, దేశభక్తిని పదే పదే చాటుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే అప్పుడున్న నెహ్రూ వరకు ఏదో ఒక తెలియని, అంటే ఆర్ఎస్ఎస్ ప్రదర్శించే దేశభక్తి కాంగ్రెస్కి, గాంధీల కుటుంబానికి ఎందుకు నచ్చదు అనేది ఇప్పటికీ పెద్ద $1 మిలియన్ ప్రశ్న. అట్లా 1977లో ఎమర్జెన్సీ నేపథ్యంలో ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ కాదు, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం అనేది ఎమర్జెన్సీ టైంలో చేసిండ్రు. బ్యాన్ ఎత్తేయడం జరిగింది, ఎమర్జెన్సీతో పాటు బ్యాన్ కూడా పోయింది. కానీ పూర్తిస్థాయి బ్యాన్ పోయినప్పటికీ ఆర్ఎస్ఎస్లో చేరి ఈ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ సంఖ్య పెరగొద్దు అనే ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో ఏం చెప్తున్నారంటే ఈ ఒక జీవో విడుదల చేసింది అప్పుడు ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం 77లో. దాని సారాంశం ఏంటి అంటే ఈ ఆర్ఎస్ఎస్లో పోయి పాల్గొంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రావు. మనకు 1990 ముందు జాబ్ అంటే గవర్నమెంట్ జాబే. చాలా మందికి ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్స్ వచ్చినాయి, కానీ అప్పట్లో గవర్నమెంట్ జాబ్ రాదు అంటే ఇంకా జీవితం అక్కడతో ఆగిపోయినట్టే అనమాట. ఏదో పొలంలో పని చేసుకోవాల్సిందే తప్ప వేరే అవకాశాలు ఉండేవి కాదు. సో గవర్నమెంట్ జాబ్ మీద చాలా విపరీతమైన ఇది ఉండేది 1990కి ముందు. అటువంటి 1970sలో నేను చెప్పేది, అప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం అని చాలా మంది భయపడి ఆర్ఎస్ఎస్లో చేరారు అని ఒక ఊహతోని, ఒక భ్రమతోని బ్యాన్ పెడుతూ జీవో రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఎవరికైనా ఉంటే ఈ జాబ్ ఉన్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ శాఖల్లో పాల్గొనడం కానీ ఏమైనా చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా ఉంటుంది. సో మొత్తానికి అటువంటి ఒక వివాదాస్పదమైన, వివక్షపూరితమైన, దేశభక్తులకు వ్యతిరేకమైన ఆ జీవోని ఇంతకాలము అది అట్లానే ఉండేది. తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, వాజ్పేయి, మన్మోహన్ సింగ్, ఇట్లా చాలా మంది ప్రధానులు వచ్చినప్పటికీ ఎవరు దాన్ని పట్టించుకోలేదు, తీయలేదు. అయితే ఆర్ఎస్ఎస్ రోజువారీ కార్యక్రమాలకి ఈ జీవో పెద్దగా అడ్డొచ్చిందని కూడా అసలు, ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి వెళ్ళే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కావాలి, ఇల్లు బాకీలు కావాలనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు ఎట్లాగో నిస్వార్థంగా దేశ సేవ చేద్దాం అనుకున్నప్పుడు
జాబ్స్ వద్దనుకున్న వాళ్ళు ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైం వర్క్గా చేరడం జరిగింది, కొందరు పార్ట్ టైంగా చేరడం జరిగింది, కొందరు ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ ఆర్ఎస్ఎస్కి సేవలు అందించడం జరిగింది. ఈ విధంగా ఆర్ఎస్ఎస్ అనేది ఏ జీవో ఉన్నా, ఎంత బ్యాన్ ఉన్నా, ఎంత నియంత్రణ ఉన్నా సరే మొత్తానికి విస్తరిస్తూ వచ్చింది. గత 100 ఏళ్ల కాలంలో, అంటే గత శతాబ్ద కాలంలో ఆర్ఎస్ఎస్ చాలా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జిఓగా మారింది. అంటే గవర్నమెంట్ కాకుండా గవర్నమెంటేతర అంటే ప్రభుత్వేతర ఒక సంస్థ ఇంత పెద్దది ఉండడం అనేది ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. అటువంటి ఆర్ఎస్ఎస్ మీద ఎట్టకేలకి అంటే అప్పుడు ఎప్పుడో 1970s నుంచి ఉన్న దశాబ్దాల పాటు అట్లా ఉన్న ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమైన జీవోని ఈ మధ్య మన హోంమంత్రిత్వ శాఖ దాన్ని తొలగించడం అంటే దాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఇంకా మనకు భయం లేదు. ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ల కోసం వెంపర్లాడే తరమే అంటే సంఖ్య తగ్గిపోయింది జనాలది. ఆ గవర్నమెంట్ జాబ్స్ కూడా గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు పంత ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో ఉన్నాం కాబట్టి. మూడోది ఏంటంటే ఈ జీవో తీసేయడంలో ఒక చిన్న సంతృప్తి ఏంటంటే లీగల్గా ఆర్ఎస్ఎస్లో ఎవరైనా చేరాలనుకుంటే ఇక మీదట ఎటువంటి అడ్డు అవాంతరాలు అటువంటివి ఏమి ఉండవు అనమాట. అలాగే అన్న ఇక్కడ ఇది తీయేశారు, కానీ జర్మనీలో ఇస్లామిక్ యూనివర్సిటీని బ్యాన్ చేయాలి అని చెప్పి అక్కడ ఒక చిన్న జరుగుతుంది కదన్న. దాని మీద ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ కాదు, ఆర్ఎస్ఎస్తో కలిసి పనిచేయడం మీద బ్యాన్ ఎత్తడం జరిగింది. అది కూడా నిజానికి ఎఫెక్టివ్ కాదు. అది ఉన్నా ఇంతకాలం ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. జర్మనీలో జరిగింది ఏంటంటే ఇస్లామిక్ యూనివర్సిటీ కాదు, ఇస్లామిక్ సెంటర్. ఇస్లామిక్ సెంటర్ హ్యాంబర్గ్ అని చెప్పేసి ఒక సంస్థ. ఆ సంస్థ విస్తృతమైన కార్యక్రమాలు జరుపుతుంది. ఇప్పుడు మన దగ్గర మన కేరళలో ఉన్న పిఎఫ్ఐ అని చెప్పి ఒకటి ఉంది కదా, ఇప్పుడు దాన్ని ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది అంటే పైకి కనిపించే పేరు వేరు, జరిగే పనులు వేరు. అంటే చట్ట వ్యతిరేకము, సంఘ వ్యతిరేకము, పక్క మతాల వాళ్ళని ద్వేషించడము, హింసకు పాల్పడము, ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల జర్మనీలో కూడా ఈ ఇస్లామిక్ సెంటర్ హ్యాంబర్గ్ అనే దాన్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నట్టుగా ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కువైపోయారు, జర్మనీలో అత్యధికంగా ఉన్నారు. సో ఈ బయట దేశాల నుంచి వచ్చిన ఇస్లామిక్ ముస్లిం వాళ్ళ శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ క్షణంలో ఎట్లా ప్రవర్తిస్తారు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళని ఇంకా రాడికలైజ్ చేస్తుంది ఈ ఇస్లామిక్ సెంటర్. ఇప్పుడు జర్మనీ ప్రభుత్వం చెప్తున్న వాదన ప్రకారం ఏంటంటే ఈ ఇస్లామిక్ సెంటర్ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ముస్లిం సమాజంలో ఉన్న యువత ఏదైతే ఉందో వాళ్ళని హింస వైపు ప్రేరేపించడము, అట్లనే జర్మనీలో ఉన్న క్రిస్టియన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో మెజారిటీ ప్రజలు వాళ్ళని వ్యతిరేకించడం, ద్వేషించేలాగా చేయడము, ఇటువంటివన్నీ కార్యక్రమాలు చేసి అంటే ఇండైరెక్ట్గా జర్మనీని అస్తవ్యస్తం చేయడానికి, జర్మనీని అస్థిరపరచడానికి కారణమవుతున్నారు. కాబట్టి దేశ భద్రత కోసం అని చెప్పి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కొన్ని మసీదులు లేకపోతే ఇస్లాం బోధనలు చేస్తున్న సంస్థలు, కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జర్మనీ గట్టిగా దృష్టి పెట్టింది. ఇది నిజానికి దిద్దుబాటు చర్య. ఇప్పటికే జర్మనీలో చాలాసార్లు అల్లర్లు జరగడము ఇవన్నీ జరుగుతున్నాయి, అందుకని వాళ్ళు కొంచెం ఇది చేస్తున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇస్లామిక్ సెంటర్ హ్యాంబర్గ్ అనే దాని మీద బ్యాన్కి మరొక ముఖ్య కారణం ఏంటంటే ఇస్లాంలో ఉన్న అతివాదాన్ని బోధించి ముస్లిం యువతని హింస వైపు మళ్ళేటట్టు చేయడం కాకుండా ఎక్కడో లెబనాన్ అనే దేశంలో ఉన్న హిజ్బుల్లా అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. ఇప్పుడు ఎట్లయితే హమాస్ గాజాలో ఉంటుందో అట్లా లెబనాన్లో హిజ్బుల్లా ఉగ్రవాదులు ఉంటారు. వీళ్ళకు ఇజ్రాయెల్ అనేది బద్ధ శత్రువు. ఇజ్రాయెల్ని లేకుండా చేయడమే వాళ్ళ అంతిమ లక్ష్యం. సో వాళ్ళు ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళకి ఇరాన్ దేశం మద్దతు కూడా ఉంది హిజ్బుల్లా వాళ్ళకి. సో వీళ్ళంతా అంటే అఫీషియల్గా చాలా దేశాలు, అమెరికా, యూరోప్ దేశాలు వీళ్ళందరూ హిజ్బుల్లాని ఒక సంస్థని, ఉగ్రవాద సంస్థని ఇప్పటికే బ్యాన్ చేయడం జరిగింది. ఆ హిజ్బుల్లాకి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఈ ఇస్లామిక్ సెంటర్ వాళ్ళు. వీళ్ళు రిక్రూట్మెంట్స్ చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళ భావజాలం అంతా తీసుకొచ్చి జర్మనీలో వ్యాప్తి చేయడం కావచ్చు. ఆ విధంగా అందుకని ఉగ్రవాదులకు ఇండైరెక్ట్గా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారనే కారణం చేత ఇస్లామిక్ సెంటర్ని బ్యాన్ చేయడం జరిగింది. అది స్టోరీ. అలాగే పాకిస్తాన్ ఎంబసీ మీద కూడా అటాక్ జరిగింది, ఇంకా వాళ్ళ జెండాని గట్రా కాల్ చేశారని చెప్పి ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. అంటే ఈసారి జర్మనీ 2 కారణాల చేత వార్తల్లో ఉంది. ఈ ఇస్లామిక్ సెంటర్ని బ్యాన్ చేయడం ఒకటైతే అసలు ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే జర్మనీలో వచ్చి స్థిరపడుతున్న వివిధ దేశాల వాళ్ళు, ప్రధానంగా ముస్లిం యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు.
అంటే చట్టానికి లోబడి ఉండకుండా తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. అందులో మళ్ళీ ఉదాహరణ ఏంటంటే జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఒక ఎంబసీ, మన పాకిస్తాన్ వాళ్ళ విదేశాంగ కార్యాలయం, అంటే వీళ్ళ ఇది ఉంటుంది కదా, వీళ్ళ కార్యాలయం పాకిస్తాన్కి సంబంధించింది. అక్కడ వీళ్ళ దౌత్య అధికారులు వీళ్ళందరూ ఉన్న దగ్గర అక్కడ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ముస్లింలు వచ్చి, నిజానికి పాకిస్తాన్లో ఉండేది ముస్లింలు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది ముస్లింలు. పాకిస్తాన్లో ఉండేది మెజారిటీ సున్నీలు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేది కూడా సున్నీలే. అసలు నిజానికి వీళ్ళిద్దరి మధ్య గొడవ రావడానికి అవకాశమే లేదు. అసలు తాలిబాన్ అనే వాళ్ళని సృష్టించిందే పాకిస్తాన్. ఇస్లామాబాద్లో ఉన్న వాళ్ళు, రావల్పిండిలో ఉన్న మిలిటరీ, ఇస్లామాబాద్ పొలిటీషియన్స్, రావల్పిండిలో ఉన్న మిలిటరీ వాళ్ళు కలిసి తాలిబాన్ని సృష్టించిన. ఆ తాలిబాన్ని సృష్టించి ఆ తర్వాత రష్యాను వెళ్ళగొట్టడము, తర్వాత అమెరికాకు వ్యతిరేకంగా పోరాటము, ఇదంతా తాలిబాన్ చరిత్ర వేరు. అయితే ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్ సృష్టిస్తే తాలిబానే పాకిస్తాన్కి శత్రువుగా మారింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్కు ఉన్న బార్డర్ ఏదైతుందో అక్కడ రోజు ఆఫ్ఘాన్ తాలిబాన్లకు పాకిస్తాన్ సైన్యానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ సైన్యాన్ని కిరాతకంగా వాళ్ళు చంపేస్తున్నారు. ఇవన్నీ అంటే చాలా రాజకీయం ఉంటుంది. ఇది కేవలం పైకి కనిపించినంత మతోన్మాదం ఏమి ఉండదు. వీళ్లకు మళ్ళీ స్వార్థం ఉంటుంది. వీళ్ళకు వచ్చే అంటే రాజ్యాధికారం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ చేతిలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఆనుకొని ఉన్న ఇటుపక్కకు ఖైబర్ పఖ్తూన్వా కావచ్చు, ఇంకొన్ని ప్రాంతాలు, అక్కడ కూడా తమ గ్రిప్ తెచ్చుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు ఆలోచిస్తున్నారు. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి ఏంటి, వీళ్ళకు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి, ధరలు పెరిగిపోయి, పాకిస్తాన్ అసలు ఏ క్షణంలో ముక్కలైతుందో తెలియని పరిస్థితి ఉంది. బలూచిస్తాన్ కావచ్చు, సింధ్ కావచ్చు. సో ఇటువంటి అస్తవ్యస్తమైన పరిస్థితుల మధ్య పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పడట్లేదు. ఈ పగ, ఈ ద్వేషం అంతా అక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింది. జర్మనీలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ పౌరులు లేదంటే కొంతమంది ముఠాలు వీళ్ళందరూ వెళ్ళి పాకిస్తాన్ ఎంబసీ మీద దాడి చేసి అక్కడున్న పాకిస్తాన్ జెండాలని కిందకి లాగేసి దాన్ని కాళ్ళ కింద వేసి తొక్కడం కావచ్చు, ఇవన్నీ చేయడం జరిగింది. అయితే జెండాను దహనం చేసే ప్రయత్నం కూడా చేసింది. అయితే ఇవన్నీ జరుగుతుంటే మరి జర్మనీ పోలీసులు ఆపాలి కదా, సరిగ్గా ఆపలేదు అనేది ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణ. మాకు సరైన ప్రొటెక్షన్ కావాలి, ఇది వియన్నా ఒప్పందం ప్రకారం ఇది మీ బాధ్యత, మీరు చేయకపోతే కుదరదు, అది ఇది అని చెప్పి ఘాటైన పదాలతోని లెటర్లు రాస్తుంది పాకిస్తాను. రకరకాలుగా ఏమంటారంటే అర్జెంటుగా ఇప్పుడు గొప్ప పతివ్రత మాటలన్నీ మాట్లాడుతుంది. కానీ సీన్ కట్ చేస్తే ఒక 1 year బ్యాక్ లండన్లో ఇండియన్ ఎంబసీ మీద దాడి జరిగింది. ఎవరు దాడి చేశారు? సోకాల్డ్ ఖలిస్తానీలు. ఈ ఖలిస్తానీల పేరు చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళు అందరూ నిజమైన సిక్కులు కాదు. వాళ్ళు భారతదేశంలో ఉన్న పంజాబ్లో ఉన్న నిజమైన సిక్కులు అయితే అసలు కాదు. వీళ్ళల్లో కొంతమంది స్వార్థపరులు పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిపి చేతులు కలిపి మన దేశానికి వ్యతిరేకంగా దాడులు చేయడము, అదే కెనడాలో అయితే గుళ్ళ మీద దాడి చేయడము, మళ్ళీ ఆస్ట్రేలియాలో కూడా దాడులు జరిగినాయి. ఈ విధంగా అంటే ఇండియాని, హిందువులని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ ఐఎస్ఐతో చేతులు కలిపిన వాళ్ళకు ఈ కొందరు ఖలిస్తానీ ఎలిమెంట్స్ ఉన్నారు. వీళ్ళు లండన్లో కూడా ఏం చేసిందంటే ఎంబసీ మీద దాడి చేసి మన జెండాను కూడా అవమానించి ఇవన్నీ అరాచకం చేసింది. ఆ రోజు పాకిస్తాన్ ఏమో అది ఖలిస్తానీ ఉద్యమము, ఖలిస్తానీ హక్కులు అని నంగనాచి మాటలు మాట్లాడి ఈ రోజే మాత్రం ఏం చెప్తుందంటే మాకు భద్రత లేదు, అది ఇదని చెప్తుంది. విచిత్రం ఏంటంటే 1 year కింద భారతదేశానికి లండన్లో ఏం జరిగిందో జర్మనీలో ఉన్న ఫ్రాంక్ఫర్ట్లో ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏ మందు అయితే వేరే వాళ్ళ మీద ప్రయోగించిందో ఇప్పుడు అదే మందు రుచి ఎట్లుంటుందో దానికి కూడా తెలిసి వస్తుంది అనమాట. సో పాకిస్తాన్ ఏంటంటే ఉగ్రవాదము, హింస, ఆయుధాలు, డ్రగ్స్, మాఫియా ఇవన్నిటిని నమ్ముకుంది. కాబట్టి గన్ను చెప్తారు అంటే పులిస్వారి అంటారు. పులి మీద ఎక్కినవాడు గుర్రం మీద ఎక్కితే దిగొచ్చు, గాడిద మీద ఎక్కితే దిగొచ్చు, పులి మీద ఎక్కితే దిగలేము. ఎందుకు? పులి మీద దిగితే అది తినేస్తుంది, పులి తినేస్తుంది. అట్లా ఇప్పుడు ఆ పాకిస్తాన్ పులి మీద ఎక్కింది, ఆ పులి మీద నుంచి దిగలేదు, అట్లా అని దానిపైన కూర్చుంటే కుదరదు, అది సమస్య అన్న. అలాగే కమలా హ్యారిస్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ రేస్లోకి వచ్చిందో అప్పటి నుంచి అక్కడ కంప్లీట్ గేమ్ మొత్తం మారినట్టు కనిపిస్తుంది. అవును, అంటే అమెరికా ప్రస్తుతం ఎట్లుందంటే అమెరికా కూడా నిజానికి కొంత గందరగోళ స్థితిలో ఉంది. ఎందుకంటే ఫస్ట్ ట్రంప్ వర్సెస్ జో బైడెన్ అనుకున్నాం. సార్ జో బైడెన్ వయసు ఎక్కువైపోయింది, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, ఆరోగ్యం బాగాలేదు అని రకరకాల విమర్శలు వచ్చి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే డెమోక్రాట్సే పక్కకు తప్పుకోమని చెప్పి ఒత్తిడి తేవడం మొదలుపోయింది. ఈలోపు సడన్గా అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది. ట్రంప్ చెవికి బుల్లెట్ దాకడము కొద్దిగా మిస్ అయింది, కానీ లేకపోతే ప్రాణాలు పోయాయి. సో అప్పుడు ఏమైంది, సింపతి వేవ్ వచ్చింది, ట్రంప్కి విపరీతంగా సింపతి వచ్చింది. రెండోది ఏంటంటే జో బైడెన్ ఆరోగ్యం బాగాలేదు. అసలు ఆయన వాళ్ళ ఫస్ట్ డిబేట్ జరిగింది వాళ్ళ మధ్య, ఆ డిబేట్లో కూడా ఆయన అసలు ఒక సెంటెన్స్ కూడా సరిగ్గా ఫామ్ చేయలేకపోవడము,
ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాకపోవడం వల్ల వెంటనే వేవ్ మొత్తం ట్రంప్ వైపు వచ్చేసింది. ట్రంప్ గెలిచిపోతాడు అనుకున్నారు అందరూ. కానీ ట్విస్ట్ ఏంటంటే డెమోక్రాట్స్ అందరూ ఒత్తిడి చేయడం వల్ల జో బైడెన్ ఇష్టం ఉండి కానీ లేకుండా కానీ మొత్తానికి ఏం జరిగిందో పక్కకు తప్పుకున్నాడు. ఈ పక్కకు తప్పుకున్నప్పుడు కొందరు ఏమన్నారంటే మళ్ళీ ఒబామా వస్తాడన్నారు. ఒబామా వస్తే నిజంగానే చాలా టఫ్ ఫైట్ ఉండేది ట్రంప్కి. కానీ జో బైడెన్ వెళ్తూ ఏం చేసిందంటే, పొలిటీషియన్ ఎవరైనా సరే తను కోరుకున్నది రాకపోతే వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు, తను తినాలనుకున్నాడు పక్కకు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడు, నీళ్ళు పోసిపోతాడు వేరేవాడికి. అట్లా కమలా హ్యారిస్ని సపోర్ట్ చేస్తున్నాను నేను అని చెప్పి పక్కకు తప్పుకున్నాడు. సో కమలా హ్యారిస్కి ఉత్సాహం ఉండొచ్చు, ఆమెకు వ్యక్తిగతంగా నేను రాష్ట్ర అధ్యక్షురాలని మొదటి వైస్ ప్రెసిడెంట్, ఆమె లేడీ వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు మొదటి లేడీ ప్రెసిడెంట్ కూడా అవ్వచ్చు, గెలవకూడదని నేను ఏం చెప్పట్లేదు. కానీ ఒబామా ఒకవేళ పోటీకి దిగి ఉంటే చాలా టఫ్ ఉండేది. ఇప్పుడు ట్రంప్ నిజానికి ఈమె వచ్చింది కాబట్టి కొంతవరకు లక్కీ అనుకోవచ్చు. కానీ సర్వేలు ఏం చెప్తున్నాయంటే, ట్రంప్ మీద అసాసినేషన్ అటెంప్ట్ జరిగినప్పుడు వచ్చిన వేవ్ ఇప్పుడు మళ్ళీ ఇటు మళ్ళింది. ఇప్పుడు ఈమెకి మహిళలు కావచ్చు, అట్లనే బ్లాక్ పీపుల్ కావచ్చు, లేదంటే మన ఏషియన్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇండియన్స్ వీళ్ళందరూ కావచ్చు, లేకపోతే యూత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈమెకి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఈమె 59, 58 ఏజ్ ఉంది, ఆయన 78 ఉన్నాడు ట్రంప్. అండ్ ట్రంప్ చాలా టఫ్ స్టాండ్స్ తీసుకుంటాడు, అంటే జాతీయవాది, అమెరికా ఫస్ట్ అంటాడు. ఈమెకి అట్లా కాదు, ఎవరు వచ్చి వలస వచ్చినా సరే రండి, మేము కూర్చోండి, మేము మీకు తిండి పెడతామని చెప్పే బ్యాచ్ వీళ్ళు. సో వీళ్ళకి మాకు రకరకాల వర్గాల్లో ఓట్లు పడే అవకాశం ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆసక్తికరమైన ఫైట్ మొదలైంది. సో ట్రంప్ గెలుస్తాడా, కమలా హ్యారిస్ గెలుస్తుందా అనేది నవంబర్ దాకా ఖచ్చితంగా సస్పెన్స్ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ట్రంప్ గత ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా డెమోక్రాట్స్ హిల్లరీ క్లింటన్ని నిలబెట్టారు. అప్పుడు కూడా లేడీ కాబట్టి రకరకాల ఆమె మీద ఆరోపణలు వచ్చినాయి. ట్రంప్ చాలా అఫెన్సివ్గా వెళ్ళి మాటల దాడి చేయడం, ఇవన్నిటి వల్ల మొత్తానికి ట్రంప్కి అవకాశం వచ్చింది. తర్వాత రెండోసారి హిల్లరీ క్లింటన్ లేదు, జో బైడెన్ ఉన్నాడు, మన ట్రంప్ ఓడిపోవడం జరిగింది. ఈసారి ఏం జరుగుతుంది మరి, మళ్ళీ లేడీ వచ్చింది. సో మళ్ళీ హిల్లరీ క్లింటన్ ఓడిపోయినట్టుగా కమలా హ్యారిస్ ఓడిపోతుందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ టఫ్ ఫైట్ అయితే ఉంటుంది. హిల్లరీ క్లింటన్ కంటే ఈమె చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పొచ్చు. కానీ ఈమెకున్న నెగిటివిటీ ఏంటంటే, ఈమె 4 ఏళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉంది జో బైడెన్ పక్కన. సో జో బైడెన్కు ఉన్న ఫెయిల్యూర్స్ అన్నిట్లో ఈమెకు కూడా భాగం ఉంటుంది. ఈ 4 ఏళ్లలో యుక్రెయిన్ యుద్ధం జరిగింది, చాలా డబ్బులు, అంటే అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బులన్నీ తీసుకుపోయి యుక్రెయిన్కి అప్పజెప్పేస్తున్నారు వీళ్ళు, ఇప్పటికీ ఇంకా అయిపోలేదు. ఇంకోటి ఏంటంటే, కమలా హ్యారిస్ని వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇంకా డెమోక్రాట్స్ అఫీషియల్గా చెప్పలేదు, బట్ ఆమెనే ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో ఇది జరుగుతున్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి నెతన్యాహు వెళ్ళాడు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అమెరికాలో పర్యటిస్తున్నాడు ప్రస్తుతం. బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా వాషింగ్టన్ DC రాజధాని నగరంలో కూడా చాలా మంది పాలస్తీనాకు అనుకూలమైన వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలపడము, నెతన్యాహుకి వ్యతిరేకంగా నినాదాలు చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. సో అంటే కమలా హ్యారిస్కి వచ్చిన సమస్య ఏంటంటే, ఇప్పుడు ఆమె బెంజమిన్ నెతన్యాహుని సపోర్ట్ చేయాలనేదేమో అమెరికా అఫీషియల్ స్టాండ్. ట్రంప్ ఉన్నా, జో బైడెన్ ఉన్నా, కమలా హ్యారిస్ ఉన్నా అది మారదు. ఎందుకంటే ఇజ్రాయెల్కి, వాళ్ళ దేశానికి, ఇజ్రాయెల్కి అమెరికాకు ఉండే సంబంధాలు, అక్కడ ఉండే బిజినెస్ మెన్కి, అంటే ఇజ్రాయెల్లో ఉండే వాళ్ళకి అమెరికాలో ఉండే కార్పొరేట్స్కి ఉండే లింక్స్, అవన్నీ యూదులకు అంటే జ్యూస్కు ఉండే లాబింగ్ బలం, ఇవి అవన్నీ ఉంటాయి. కాబట్టి అమెరికా ఇజ్రాయెల్తో దూరంగా ఉండే పరిస్థితి లేదు. ఎన్ని మాటలు మాట్లాడినా సరే జో బైడెన్ కూడా ఏమంటాడు, యుద్ధం అర్జెంటుగా ఆపేయమంటాడు, మళ్ళీ ఆయుధాలు పంపిస్తాడు. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. అమెరికా అఫీషియల్ స్టాండ్ ఏంటి, ఇజ్రాయెల్ యుద్ధం ఆపేయాలనే, కానీ ఆయుధాలు పంపించేది కూడా అమెరికానే. సో ఆయుధాలు పంపించి డబ్బులు ఇచ్చి ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తుంది అమెరికా. ఇప్పుడు కమలా హ్యారిస్ పరిస్థితి ఏంటంటే, అదే దాన్ని కంటిన్యూ చేస్తానంటే ఎన్నికల ముందు ఆమెకు ముస్లిం ఓట్లు కావచ్చు. ఇప్పుడు అమెరికాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ముస్లిమ్స్ ఉంటారు కదా, అది కాకుండా పాలస్తీనా అభిమాని, అంటే పాలస్తీనాకు అనుకూలంగా ఉండే ఓక్ బ్యాచ్ ఉంటుంది, వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరూ ఓట్లు పోతాయి. కాబట్టి ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహుతో ఆమె మాట్లాడినప్పటికీ మీటింగ్లో క్లియర్గా గాజాకి అనుకూలంగానో కానీ వ్యతిరేకంగా కానీ, ఇజ్రాయెల్కి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఆమె ఒక ప్రకటన అంటూ చేయకుండా ఊరుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆమె ప్రెసిడెంట్ కాదు కాబట్టి జో బైడెన్ ఏదో మాట్లాడతాడు, బట్ ఖచ్చితంగా ఎన్నికల్లో బెంజమిన్ నెతన్యాహు అంశం కావచ్చు, ఇజ్రాయెల్ అంశం కావచ్చు, కమలా హ్యారిస్ మీద చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ట్రంప్కి ఆ సమస్య లేదు, ఎందుకంటే ట్రంప్ చాలా సీరియస్గా
ఇజ్రాయెల్కి మద్దతు ప్రకటిస్తున్నాడు. నేను యుద్ధం ఆపుతానని చెప్తున్నాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధమైనా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధమైనా నేను వచ్చిన వెంటనే అది ఆపేసే కార్యక్రమాలు నేను చేపడతానని చెప్తున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం హమాస్కి అనుకూలంగా కానీ పాలస్తీనాకు అనుకూలంగా కానీ ట్రంప్ ఎక్కడ మాట్లాడే అవసరం కూడా లేదు. బట్ కమలా హ్యారిస్కి అట్లా లేదు. ఆమె రెండు సైడ్లో బ్యాలెన్స్ చేయాల్సింది. ఎందుకంటే ట్రంప్కి ఇక్కడ బీజేపీ లాగా ట్రంప్కి అక్కడ ఉన్న ముస్లింలు ఓటేస్తారని ఎవరు అనుకోరు. ట్రంప్కి ఓటు వేయరు. సో ట్రంప్కి ఆశ కూడా లేదు. ఏమున్నా సరే అమెరికా ఫస్ట్ అనుకునే అమెరికన్ రైట్ వింగ్ అండ్ అమెరికన్ జాతీయవాదులు నేషనలిస్టులు ఎవరు ఉంటారో వాళ్ళ ఓట్లతో ట్రంప్ గెలవాలి. కమలా హ్యారిస్కి మాత్రం ఇప్పుడు అన్ని వర్గాల్ని కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ఆమె చురుగ్గానే ప్రవర్తిస్తున్నారు. ఆమె ఎన్నికల ప్రచారానికి నిధులు కూడా వస్తున్నాయి. కాకపోతే ట్రంప్ వైపేమో ఎలాన్ మస్క్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇద్దరు వైపు కూడా డబ్బులున్న వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్ అమెరికాలో ఇప్పుడు ఇది జూలై కదా, సో నవంబర్ వరకు అమెరికా రోజు హాట్గా ఉండే అవకాశం అయితే ఉంది. అంటే ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. అంటే నిరసనలు, ధర్నాలు, లేకపోతే రోడ్డు మీద హింస. ఇప్పుడు ప్యారిస్లో జరిగినంత దారుణంగా ఉండకపోవచ్చు పరిస్థితి, కానీ అక్కడ కూడా అనూహ్యమైన పరిణామాలు ఎన్నో జరగవచ్చు. ప్రతి వారం లాగానే ఈ వారంలో టాపిక్స్ జరిగినవన్నిటిని వివరించినందుకు చాలా థ్యాంక్స్ అన్న. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకి అందరికీ అర్థమయ్యేటట్టు వివరించారు. మళ్ళీ వారం భారత్ యాస్టీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. జై హింద్. నమస్తే. మరోసారి మీ సహాయం కోరడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతున్నది. అయోధ్య రాములవారి ఆలయ ప్రతిష్ఠ రోజు హిందువులపై జరిగిన దాడికి సంబంధించి వీడియో చేసినందుకు రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఇటువంటివి మరొక్కసారి చేస్తే ఛానల్ని తొలగిస్తామని వార్నింగ్ కూడా మనకు యూట్యూబ్ నుంచి రావడం జరిగింది. ఛానల్ మొదలుపెట్టిన సంవత్సరం కాలంలోనే రిఫ్లెక్షన్ సనాతన ధర్మాన్ని, భారతీయతను రిఫ్లెక్ట్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేసింది. ఏ రోజు కేవలం డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా పనిచేయలేదు. మాకు ఖచ్చితంగా డబ్బు కావాలి, కానీ కేవలం డబ్బు మాత్రమే కావాలి అనుకుంటే చాలామంది చేస్తున్నట్టుగా జీవితాలని నాశనం చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోము కూడా. మనకి మీరు చేస్తున్న సహాయం, యూట్యూబ్ నుండి వచ్చిన ఆదాయంతో ఈ సంవత్సర కాలంలో చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. దాని ఇంపాక్ట్ ఏ రకంగా వచ్చిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. అన్ని పార్టీలకి సంబంధించిన యువ నాయకులతో మనం యువ సభని ఏర్పాటు చేసుకున్నాం. ఎలక్షన్స్ కంటే సరిగ్గా ముందు పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. శిథిలావస్థలో ఉన్న పడగొట్టేద్దాం అని కుట్రపూరితంగా అనుకుంటున్నటువంటి కుట్రలు జరుగుతున్నటువంటి దేవాలయాలని ప్రజలకి తెలిసేలా చేశాం. వాటిని కాపాడుకునే ప్రయత్నము చేస్తున్నాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఏకంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లే ఆఫీసుకు వచ్చి గన్మెన్లను తీసుకోర్రి, మీకు థ్రెట్ ఉన్నది అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అయినా కూడా కేవలం స్టూడియోలో కూర్చునే మాటలు మాత్రమే కాదు, సమాజంలో మార్పు కోసం నిరంతరం మాకు చేతనెంత పని చేస్తూ వచ్చాం. కానీ ఇది సరిపోదు. చేయాల్సింది, చెప్పాల్సింది ఇంకా ఎంతో ఉంది. మార్చాల్సింది ఇంకా చాలా ఉన్నది. మానిటైజేషన్ పోయి దాదాపు 3 నెలలు అయిపోతున్న కారణం చేత కొంత టీంని కూడా తగ్గించుకొని పనిచేయడం జరుగుతున్నది. మళ్ళీ వచ్చిన తర్వాత రివర్స్ టీం తీసుకుందామని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పినాం. అందరికీ జీతాలు ఇవ్వలేని స్థితి కారణంగా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఇట్లా డబ్బులు అడగనీకి నిజంగానే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది తిడుతున్నారు కూడా. దేశం కోసం, ధర్మం కోసం అంటున్నావు, ఫ్రీగా చేయొచ్చు కదా అని ఎందరో అంటున్నారు కామెంట్ల రూపంలో. మా వాళ్ళు చూసి కూడా చాలామంది బాధ కూడా పడుతున్నారు. కానీ ఏదో పార్ట్ టైంగా పనిచేస్తే మీరు చెప్పినట్టుగా ఫ్రీగా చేయొచ్చు. మన జీవితమే ఇది అనుకుంటున్నప్పుడు కేవలం నా కుటుంబం మాత్రమే కాదు, నాతో పాటుగా దీనికోసం పనిచేస్తున్న నా టీం అందరి కష్టం మనకి అవసరమైనప్పుడు ఫ్రీగా చేసుడు చాలా కష్టం, కుదరదు అసలు. నేను నా కుటుంబం మాత్రమే హాయిగా బ్రతికితే చాలు అని నేను అనుకోవట్లేదు. అలా అనుకుని ఉంటే నేను 10 సంవత్సరాల క్రితమే చాలా సంపాదించిన, అదే రూట్లో వెళ్ళి ఇంకా చాలా చేయొచ్చు. నాతో పాటు ఈ సమాజం బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. దానికోసం నా కర్తవ్యం నిర్వహించాలి అనుకుంటున్నా. తల్లి సరస్వతి నాకు ఈ జన్మ ఇందుకోసమే ఇచ్చిందేమో అనుకుంటున్నా. ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు చేయాల్సినది, చెప్పాల్సింది కూడా చాలా ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను. ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీ సహాయాన్ని మాకు అందించరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎంత తొక్కుదామని మీరు చూస్తే దానికి 10 లేసుడు మాత్రం పక్కా. మన భావితరాలను దృష్టిలో పెట్టుకుని సనాతన స్కూల్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నది.
మీ ఇంట్లో కావచ్చు, మీ పక్కింట్లో కావచ్చు పిల్లలు ఉంటే మాత్రం కేవలం వాళ్ళు చూడడానికి కాదు, ప్రత్యేకంగా మీకోసం ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి త్వరలో అదిరిపోయే కంటెంట్తో నేను దాంట్లో మీ ముందుకు వస్తాను. అలాగే మన మిగిలిన ఛానల్స్ లిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అట్లనే కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాం. వాటన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకూడదు. జై హింద్, మేరా భారత్ మహాన్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.